పదులు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షల సంఖ్యలో అసంఖ్యాకంగా జన ప్రవాహం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కదలి వస్తోంది. దూరాభారాన్ని లెక్క చేయకుండా పాదయాత్రలో వచ్చే జనాలు, వాహనాల మీద వచ్చేవారు, ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నవారు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్గాల్లో ప్రజలు ఎల్కతుర్తికి చేరుకుంటున్నారు. ఇక గులాబీ బ్యానర్లు, గులాబీ అలంకరణలతో తీర్చిదిద్దిన ఎడ్ల బండ్లు, గజ్జల మోదతో ఊరుగల్లు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉరుకులు పరుగులతో చేరుకుంటున్నాయి. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. 1100 మంది పోలీసులు డేగ కన్నులతో పర్యవేక్షణ చేస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా పట్టేసేలా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు అక్కడ అధికారులు. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జాతీయ రహదారులకు కూడలిగా ఉన్న ఎల్కతుర్తిలో ఈ భారీ సభను ఏర్పాటు చేశారు. మొత్తం 1213 ఎకరాల్లో రజతోత్సవ సభ ఏర్పాట్లు చేశారు. దాదాపు 150 ఎకరాల్లో మహాసభ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సభాస్థలిలో ఏకంగా 5 ఎకరాల్లో సభా వేదికను సిద్ధం చేశారు. ఇక వాహనాల పార్కింగ్ కు ఈ ప్రాంత పరిసరాల్లో 1000 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. సభా ప్రాంగణం గులాబీమయంగా ఉండగా పార్కింగ్ ప్లేస్ వాహనమయంగా తయారైంది. పార్కింగ్ నిర్వహణను 2000 మంది వాలంటీర్లు శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రశాంతంగా సభా కార్యక్రమాన్ని తిలకించడానికి అన్ని ఏర్పాట్లు చేయగా 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. వివిధ రూట్లలో 6 అంబులెన్సులు సిద్ధం చేశారు. పరిసరాల్లో 12 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 1200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మండు వేసవి సూర్య ప్రకోపానికి సంబంధించి జనాలు గురి కాకుండా ఉండడానికి బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించారు. 10 లక్షల వాటర్ బాటిళ్లను సిద్ధం చేసి పంపిణీ మొదలుపెట్టేశారు. 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేసి సభకొచ్చిన అందరికీ అందజేస్తున్నారు. తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా, రాజకీయ పార్టీగా, అధికార పార్టీగా సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించిందని, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ అనుచిత విధానాలను ఎండగడుతోందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం కాంగ్రెస్ పాలకులకు వెన్నులో వణుకు పుడుతుందని, రాబోయేది బీఆర్ఎస్ పాలనే అని ఉత్సాహంగా చెప్తున్నారు.
మరోపక్క ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. అనుమతులు లేని బస్సులు నిలిపివేస్తున్నారు. అయితే అనుమతులు తీసుకుని బీఆర్ఎస్ సభకు వెళ్తున్న బస్సులను కొందరు ట్రాఫిక్ సిబ్బంది అడ్డుకుంటున్నట్లు తమకు సమాచారం అందిందని, ఇది సరికాదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆత్రంగా బీఆర్ఎస్ రజతోత్సవాలకు హాజరవుతుంటే సహకరించాల్సి తప్ప అడ్డంకులు సృష్టించడం ఏంటని, ఇది సరికాదని తెలిపారు. ఇక లక్షల సంఖ్యలో అసంఖ్యాకంగా జన ప్రవాహం జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కదిలి వస్తోంది. దూరాభారాన్ని లెక్క చేయకుండా పాదయాత్రలో వచ్చే జనాలు, వాహనాల మీద వచ్చేవారు, ఆర్టీసీ బస్సుల్లో వస్తున్న వారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్గాల్లో ప్రజలు ఎలకతుర్తికి చేరుకుంటున్నారు. ఇక గులాబీ బ్యానర్లు, గులాబీ అలంకరణలతో తీర్చిదిద్దారు. ఎడ్ల బండ్లు, గజ్జల మొత్తతో ఓరుగల్లు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఇక రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు? సుమారు భారీ స్థాయిలోనే ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హలో శేఖర్. ఎస్ భవాని, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం రజతోత్సవ సభ ఏర్పాట్లు ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయ్యాయి. మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్న నేపథ్యంలో మొత్తానికి సభా ఏర్పాట్లు కావచ్చు, 1200 ఎకరాల భూమిలో ల్యాండ్ లో 1200 ఎకరాల ఈ ప్రాంగణంలో 200 ఎకరాల స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1000 ఎకరాలలో పార్కింగ్ కోసం దశల వారీగా
స్టేజ్ 1, స్టేజ్ 2 అలా పార్కింగ్ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పార్టీకి సంబంధించిన ఒక 10,000 మంది వాలంటీర్లతోటి స్పెషల్ గా డైరెక్షన్లు ఇస్తూ ఎక్కడిదక్కడ సభ ఏర్పాట్లు మాత్రం చాలా భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఇప్పటికే తెలంగాణ జిల్లాల నుండి బయలుదేరిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే కొంతమంది చేరుకున్నారు. ఇక్కడ నుండి సూర్యాపేట నుంచి ప్రధానంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో కార్యకర్తలు జోరుగా చేరుకుంటున్న పరిస్థితి. మరో దిక్కు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు ర్యాలీగా బయలుదేరిన పరిస్థితి. గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి పలు మండలాల నుంచి గొప్పగా ఇప్పటికే భారీ సంఖ్యలో వాహనాలు బయలుదేరిన పరిస్థితి మాత్రం కనబడుతున్నది. ఇప్పుడిప్పుడే కొంతమంది చేరుకుంటున్న పరిస్థితి. కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ ప్రజానీకం వేదిక సభా ప్రాంగణానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. ఎండను సైతం లెక్క చేయకుండా బయలుదేరిన పరిస్థితి మాత్రం కనబడుతున్నది భవాని. అయితే శేఖర్, ఈ సభకు సంబంధించి సుమారు ఏర్పాట్లు ఇంకా ఎలా ఉన్నాయి? ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుపుకోకుండా అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకోవాలి? ఎస్ భవాని, ఇప్పటికే ఈ ఎండలు తీవ్రంగా ఉండడంతో భారీ టెంట్ల నిర్మాణమే కావచ్చు, కూలర్ల ఏర్పాట్లు కావచ్చు, చైర్లు మొత్తం చైర్ల సెట్టింగ్ తోటి కుర్చీలతోటి గ్యాలరీల వైజ్ గా ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీ విడివిడిగా ఏర్పాటు చేసి సభ ముందు భాగంలో ఒక 10 లక్షల మంది జనాభా వస్తారని అంచనా చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఆ 10 లక్షల మందికి అంచనాగా ఆ భారీ ప్రాంగణంలో వచ్చే కుర్చీలతోటి నీడ ఉండేలాగా టెంట్లు ఏర్పాటు చేసి కూలర్లు, ఎండ తీవ్రతలో ఉండడంతో వాటర్, మజ్జిగ ప్యాకెట్లతోటి వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి సభ కార్యకర్తలకు వాళ్ళకి అందిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాత్రం ఇప్పుడే సభాస్థలికి చేరుకున్న పరిస్థితి. ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సభ ఏర్పాట్లు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి వచ్చిన జనాలకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు మాత్రం గ్యాలరీలాగా భారీ కేడ్లు నిర్మాణించి జనరేటర్లతోటి భారీగా సభ ఏర్పాట్లు మాత్రం ఇప్పటికే కంప్లీట్ చేసి పెట్టారు భవాని. అయితే శేఖర్, అంటే ట్రాఫిక్ ఆంక్షలు కూడా కఠినంగా ఉన్నట్లు తెలుస్తుంది. కొంతమంది వస్తున్న వాళ్ళను కూడా అక్కడ వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ శ్రేణులు దీనిపైన మండిపడుతున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ భవాని, ఇప్పుడే అందుతున్న సమాచారం. ఇక్కడ వేదిక వద్దకు చేరుకున్న సభాస్థలానికి చేరుకున్న సీనియర్ నాయకులు అదే అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బస్సులు, వాహనాలు వస్తుంటే అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ హెవీగా అవడంతో కొంత ట్రాఫిక్ పోలీసులు కూడా అంతరాయం కలిగిస్తున్నారని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి. పోలీసులు సహకరించాలని పదే పదే ఇక్కడ నుండి వాళ్ళు కోరుతున్న పరిస్థితి. కానీ అక్కడ పరిస్థితులు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ భారీగా కావడంతో గట్కేసర్ తీసుకోవచ్చు, ఇక్కడ సూర్యాపేట నుండి తీసుకోవచ్చు, ఖమ్మం నుండి తీసుకోవచ్చు, బాగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సహకరించాలి, ప్రభుత్వం కొంత బీఆర్ఎస్ సభకు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి బీఆర్ఎస్ సభ వేదిక నుండి ఇక్కడ నుండి కొంతమంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది. చూడాలి అని అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు కూడా వెంటనే బీఆర్ఎస్ నాయకులు డీజీపీతో మాట్లాడతాము అని కొంత అంటున్నారు. మరి వాళ్ళు మాట్లాడి క్లియర్ చేస్తారా? ట్రాఫిక్ క్లియర్ చేసుకొని సభాస్థలానికి చేరుకోవడానికి మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాహనాలు బయలుదేరినట్టుగా సమాచారం అందుతున్నది భవాని. అయితే శేఖర్, మరి కాసేపట్లో సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేతలు ఎవరెవరు చేరుకున్నారు? జనం కూడా వేలాది మందిగా వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద భారీ సభ నిర్వహించబోతుంది బీఆర్ఎస్ పార్టీ. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ సభకు వచ్చి ఏం మాట్లాడతారనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వివరాలు. ఎస్ భవాని, ఎంతో మంది గత కొద్ది రోజులుగా తెలంగాణ బీఆర్ఎస్ రజతోత్సవ 25 ఏళ్ల రజతోత్సవ సభకు కేసీఆర్ వస్తారు, ఏం మాట్లాడతారు అని చెప్పేసి జనాలు ఎంతో ఉత్సుకతో ఆనందంతో ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది. ఎండను సైతం లెక్క చేయకుండా ఇప్పటికే చాలా మంది చేరుకున్నారు. ఎక్కడ చూసినా నలుగురు గుమ్మికూడిన కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం మాట్లాడుతారు అనే ఒక ఆతృత వాళ్ళలో అవుపడుతున్నది. ఇక్కడ యువకులు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఈ వేదిక దగ్గర కూడా ఎక్కడ చూసినా గ్యాలరీల్లో కేసీఆర్ ఏ టైంకి వస్తారు, ఏం మాట్లాడతారు, తన స్పీచ్ కోసమే అటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఏం చెప్తాడు కేసీఆర్ అనేది మాత్రం ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం ఎక్కడ చూసినా అదే చర్చ కొనసాగుతున్నది. అయితే ప్రధానంగా కేసీఆర్ సభాస్థలికి 5:30 తర్వాత చేరుకుంటారని కొంత సమాచారం అయితే అందుతున్నది. ఇప్పటికే జనాలు నెమ్మదిగా సభాస్థలానికి, సభా ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికే భారీ సంఖ్యలో వెహికల్స్ మాత్రం సభా ప్రాంగణానికి చాలా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది.
అయితే శేఖర్, బీఆర్ఎస్ నాయకులు చూసుకుంటే కొంతమంది చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? మరోపక్క కొంతమంది నేతలు డాన్స్ చేసుకుంటూ సరదాగా కార్యకర్తల్లో జోష్ నింపుతూ వాళ్ళు బయలుదేరారు. ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి కూడా అక్కడికే డాన్స్ చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మరి ఇవన్నీ చూసుకుంటే ఈ భారీ బహిరంగ సభ కాంగ్రెస్ లో వెనుక పుట్టించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ సభ తర్వాత ఎలా ఉంటుందనేది మనమైతే చూడాలి. ప్రస్తుతం అక్కడ నేతలు ఎవరెవరు చేరుకున్నారు? ఎస్ 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 భవాని, రాజకీయ విశ్లేషకులు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అనగానే ఉద్యమ ప్రస్థానంతో మొదలైన పార్టీ గనక, తెలంగాణను సాధించిన పార్టీ గనక కొంత రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులే కాదు దేశ వ్యాప్తంగా కూడా అటు కాంగ్రెస్ దేశ నాయకులు, బీజేపీ నాయకులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఇక్కడ నుండి, ఎందుకంటే ఈ ప్రపంచం గతంలో 2003లో బీఆర్ఎస్ పార్టీ అదే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో 2003లో ఇంతటి భారీ సభ నిర్వహించింది. తర్వాత కొంగర కలాన్లో కూడా నిర్వహించింది. తర్వాత ఇప్పుడు అంతటి భారీ స్థాయిలో సభను నిర్వహించడంతో వివిధ పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అటు రాష్ట్ర నాయకులు కావచ్చు, దేశ నాయకులు కావచ్చు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు ఈ సభ 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం తర్వాత, అసలు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ లో మార్పు ఎలా ఉంటుంది, ఏం మాట్లాడబోతున్నారు, గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఈ వేదిక నుండే కార్యకర్తలకు, పార్టీ ఆశావాహులకు, కింది స్థాయి గ్రామ స్థాయి కమిటీలకు కూడా ఒక పిలుపునిచ్చే అవకాశం ఉందని చూస్తున్నారు. మొత్తానికి దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి మొదలవుతుంది అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులే కాదు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. మీరు చెప్తున్నట్లు అలజడి మొదలవుతుంది అంటే ఈ సభలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేస్తుంది, ఏ పథకాలు ఇస్తుంది అనేదే ముఖ్యమైన అంశంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి మాజీ సీఎం కేసీఆర్ అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి వివరాలేంటి? ఎస్ భవాని, ప్రధానంగా కేసీఆర్ రజతోత్సవం అంటే సిల్వర్ జూబ్లీ వేడుకల సంతోషాన్ని, సంబరాలను జరుపుకుంటూనే మరోపక్క తెలంగాణ ప్రజానికానికి ఈ రజతోత్సవాల సందర్భంగా పార్టీ ఏర్పడి 25 ఏళ్లలో ఏం సాధించింది, తెలంగాణ తీసుకురావడమే కాకుండా తెలంగాణలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీ గనక వాటిని వివరిస్తూనే ఇప్పుడు ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత, ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత తెలంగాణలో దానివల్ల ప్రజలు ఇబ్బందులు ఏం పడుతున్నారో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అనేది పూర్తి వివరాలు చెప్పే అవకాశం కూడా లేకపోలేదు కేసీఆర్. గతం మొదటి నుంచి కూడా తర్వాత బాధపడతారు, కొంత సమయం ఇద్దాము అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వ్యాఖ్యల్ని గతంలో గుర్తు చేసుకున్నట్లయితే కొద్ది రోజులు సమయం ఇద్దాం కాంగ్రెస్ పార్టీకి, సమయాన్ని చూసి ప్రజలకే వివరించే పరిస్థితి చేద్దాము, కాంగ్రెస్ విఫలమైంది, పథకాలు తీసుకురావడంలో, తెలంగాణ పాలన చేయడంలో పూర్తిగా విఫలమైంది, అదే విషయాన్ని ఈరోజు ప్రస్తావించే అవకాశం కూడా ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ శేఖర్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. మొత్తానికైతే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. 1100 మంది పోలీసులు డేగ కన్నులతో పర్యవేక్షణ చేస్తున్నారు. చీమ చిటుక్కుమన్న పట్టేసేలా భద్రతా ఏర్పాట్లు చేశారు భారీ స్థాయిలోనే. మరోపక్క వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జాతీయ రహదారులకు కూడలిగా ఉన్న ఎలకతుర్తిలో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మొత్తం 1213 ఎకరాల్లో రజతోత్సవ సభ ఏర్పాట్లు చేశారు. దాదాపు 150 ఎకరాల్లో మహాసభ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సభాస్థలిలో ఏకంగా 5 ఎకరాల్లో సభా వేదికను సిద్ధం చేశారు. ఇక వాహనాల పార్కింగ్ చూస్తే ఈ ప్రాంత పరిసరాల్లో 1000 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. సభా ప్రాంగణం గులాబీమయంగా మారిపోయింది. పార్కింగ్ ప్లేసు వాహనమయంగా మారింది. పార్కింగ్ నిర్వహణకు సంబంధించి సుమారు 2000 మంది వాలంటీర్లు శ్రద్ధ నిర్వహిస్తున్నారు. ప్రశాంతంగా సభా కార్యక్రమాన్ని తిలకించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. బీఆర్ఎస్ భారీ స్థాయిలో రజతోత్సవ సభ నిర్వహిస్తుంది. దీనికి ఇటుపక్క నేతలు కావచ్చు, కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. సభ తర్వాత ఏ విధంగా ఉంటుందనేది అయితే చూడాలి. ఇది వాటి స్పెషల్.